ఇక హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారుల ఆదేశాలతో హైదరాబాద్ చేరుకున్న దిల్ రాజు కుమార్తెను హన్సితారెడ్డిని ప్రశ్నిస్తున్నారు. హన్సితారెడ్డి సమక్షంలో లాకర్లను తెరిచారు. ఇప్పటికే కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. హన్సితారెడ్డి నిర్మించిన చిత్రాల ఆదాయ వ్యయాలపై ఆరా తీస్తున్నారు. ఇటు పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప 2 మూవీ నిర్మాణంలో సుకుమార్ కు షేర్లు ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ సోదాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఐటీ అధికారులు నిన్న ఉదయం 6 గంటలకు చేరుకున్నటువంటి అధికారులు ఇప్పటి వరకు కూడా సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పుష్ప 2 సినిమా భారీ అంచనాలతో ఇప్పటికే పాన్ ఇండియా మూవీ కాబట్టి దేశవ్యాప్తంగా కాదు చాలా కంట్రీస్లో కూడా పుష్ప సినిమా రిలీజ్ అయినటువంటి నేపథ్యంలో అంచనాలకు మించి ఆదాయం వచ్చింది కాబట్టి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో పుష్ప సినిమాకి సంబంధించినటువంటి 2 ప్రొడ్యూసర్సు, మరోవైపు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సంక్రాంతి టార్గెట్గా సంక్రాంతి సినిమాకు వచ్చినటువంటి సంక్రాంతి పండుగకు వచ్చినటువంటి 3 సినిమాలు కూడా గేమ్ చేంజర్ కావచ్చు, మరోవైపు సంక్రాంతికి వస్తున్నామనేటువంటి మూవీ కావచ్చు, ఇక డాకు మహారాజు నైజాం యొక్క రైట్స్ ఏవైతే దిల్ రాజు తీసుకున్నాడో ఈ 3 సినిమాలకు సంబంధించినటువంటి ఆదాయ వ్యయాలకు సంబంధించి కూడా ఒకవైపు దిల్ రాజు బ్యానర్ మీద వచ్చినటువంటి సినిమాలు కాబట్టి వారి ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి ఈరోజు ఉదయం ఎయిర్పోర్ట్ నుండి నేరుగా వారి నివాసానికి కూడా రావడం జరిగింది. ఆమె వచ్చిన తర్వాతనే డిజిటల్ లాకర్లను కూడా ఓపెన్ చేశారు. ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి పత్రాలను కూడా ఐటీ శాఖ అధికారులు వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నామనేటువంటి సినిమా ఏదైతే ఉందో వాళ్ళు పెట్టుబడి పెట్టిన దానికంటే కూడా దాదాపు 5-6 రెట్లు ఎక్కువగా ఆదాయం వచ్చింది. ఇప్పటికే వారం రోజుల్లోనే దాదాపు 203 కోట్ల రూపాయల వరకు కూడా సంక్రాంతికి వస్తున్నామనేటువంటి మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు చేసింది. కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయానికి తగ్గట్టుగా వీళ్ళు ఆదాయ పన్ను చెల్లించలేదనేటువంటి ఆరోపణలు వినపడుతున్నాయి. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు. మరోవైపు పుష్ప 2కు సంబంధించినటువంటి నిర్మాతలు వారిద్దరి ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వారికి కూడా అంచనాలకు మించి ఆదాయం వచ్చింది కాబట్టి ఆదాయానికి వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయానికి చెల్లించినటువంటి పన్నులకు కొంత వ్యత్యాసం ఉండడం వల్లనే ప్రస్తుతం 2 రోజులుగా ఐటీ శాఖ అధికారులు దాదాపు 8 ప్లేసుల్లో 55 బృందాలు ఈ యొక్క ఐటీ దాడుల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరి కొద్దిసేపట్లోనే బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. దిల్ రాజు కూతురు హన్సితారెడ్డిని కూడా స్వయంగా తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు ఆదాయానికి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, నగదు, బంగారం, ఇతరత్ర అంశాలపైన కూడా ఐటీ శాఖ అధికారులు ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా సోదాలు ముగిసిన తర్వాత దిల్ రాజు కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రస్తుతం ఆమె మాత్రం విదేశాల నుంచి ఇప్పటికే హైదరాబాద్కు చేరుకుంది. హైదరాబాద్కు చేరుకున్న తర్వాత ఆమె సమక్షంలోనే డిజిటల్ లాకర్లు ఓపెన్ చేశారు. మరికొద్దిసేపట్లో బ్యాంకుకి తీసుకెళ్లి బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేసిన తర్వాత ఒక క్లారిటీకి వస్తామనేటువంటి అంశాన్ని ఐటీ చెప్తుంది. ఇక సుకుమార్ ఇంట్లో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. సుకుమార్ కూడా పుష్ప 2కు సంబంధించినటువంటి సినిమాలో ఆయన షేర్స్ ఉన్నట్లు ఇప్పటికే ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. కాబట్టి ఆయన గత 5 సంవత్సరాలుగా కట్టినటువంటి పన్నులు, మరోవైపు వచ్చినటువంటి ఆదాయం ఎంత అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఐటీ శాఖ అధికారులు కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. సుమిత్ర.